మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూలై నెల 13వ తేదీ ఆదివారం నుండి జూలై నెల 19వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఆషాఢ బహుళ తదియ ఆదివారం నుండి ఆషాఢ బహుళ నవమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి జాగ్రత్తలు ఏమిటి, ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి మొదలైన అంశాలను ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా ద్వితీయ శుక్రుడు, తృతీయ సూర్య గురువులు, చతుర్థ బుధుడు, పంచమంలో కుజకేతువులు, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శని, 11వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 10వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ వారమంతా దశమ ఏకాదశ వ్యయస్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశి వారికి గ్రహ సంచారం కొంత మిశ్రమంగానే ఉంది. అదృష్ట యోగం ఉంది, కానీ కష్టపడాలి, ఇష్టపడి పని చెయ్యాలి, తప్పకుండా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అతి కష్టం మీద సాధ్యమవుతాయి. అర్హతకు తగిన అవకాశాలు వరిస్తాయి. కొద్దిపాటి దూకుడు అనేటువంటిది తప్పక పోవచ్చు. వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనాలోచిత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు తీసుకోవద్దు. ఏవైనా ఆలోచనలు చేసేటప్పుడు 1-2 సార్లు ఇంటి వారితో, శ్రేయోభిలాషులతో చర్చించిన తరువాతనే నిర్ణయాలు తీసుకోండి. డబ్బులు ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ధనలాభం ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది. మిత్రుల సలహాలు, సూచనలు కొంత మీ భవిష్యత్తు మీద ప్రభావము చూపించవచ్చు. కొన్ని సందర్భముల యందు లౌక్యం చాలా వరకు కూడా అవసరం అవుతుంది. కొన్ని మాటలు మీకు కొంత ఇబ్బందిని కలిగింపచేస్తాయి. అందువల్ల మేషరాశి వారు మౌనంగా ఉండటము చాలా వరకు కూడా ఈ వారము మీకు శ్రేయస్కరం అవుతుంది. మేషరాశి వారు సూర్య ధ్యానము, సూర్య అష్టకము, ఆదిత్య హృదయ పారాయణము, సూర్య నమస్కారములు చెయ్యటము మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు, ద్వితీయ సూర్య గురులు, తృతీయ బుధుడు, చతుర్థ కుజ కేతువులు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శని, అలాగే దశమ రాహువు కొంత ఫలితాలను మీకు ఇస్తూ ఉన్నాడు. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాదశంలో ఉన్నటువంటి శని కొంత మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఆత్మ గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అంతిమ విజయం ఏదైతే ఉందో అది మీదే అవుతుంది. ఓ సమస్య నుంచి బయటపడే ఆస్కారం కూడా ఉంది. అతిశయోక్తిగా ముందుకు వెళ్ళొద్దు. అతిశయోక్తిగా ఆలోచనలు చేయకండి. వారం మధ్యలో ఒక మంచి అవకాశము మీ తలుపు తడుతుంది. విద్యార్థులకు విదేశీ సంబంధమైన వీసాలు మొదలైనటువంటివన్నీ కూడా వస్తాయి. కొంత ఫలితముల యందు మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు మరిన్ని కూడా సంపాదించుకోవచ్చు. వృషభ రాశి స్త్రీలకు పెళ్లిళ్ళు మొదలైనటువంటివి కూడా ఈ వారం పూర్తి కావచ్చు. సంబంధాలు కుదురుతాయి. ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు గణపతి సహస్రనామం పారాయణము, అలాగే రామదేవాలయ దర్శనము, రాముడికి మంచి ఫలములను నివేదనగా పెట్టండి. మంచి ఫలితాలు మరిన్ని సాధిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచారము రాశిలో సంచారం చేస్తున్న సూర్య గురువుల యొక్క కలయిక. ద్వితీయ బుధుడు, తృతీయ కుజకేతువులు,
వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే దశమంలో ఉన్నటువంటి శని, భాగ్య రాహువు. మిథునం కొంత మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. నిర్భయంగా వ్యవహరించండి, మీకు అడ్డు ఏదీ కూడా లేదు. అయితే చేసే ప్రతి పని ధర్మబద్ధంగా చెయ్యండి, ధర్మకార్యాలు చెయ్యండి. ధర్మాన్ని విడిచిపెట్టి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. ఓర్పు అవసరం. ప్రతి చోట కూడా ఓర్పుతోనే తీర్పులు వస్తాయి. దానికి తగినట్టుగా మీరు మీ దినచర్యను కూర్చుకుంటే సరిపోతుంది. పనిలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి. వ్యతిరేక ఫలితాలు అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాయి. వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చుకుంటేనే జీవితం బాగుంటుంది. ప్రతిరోజు అనుకూలంగా ఉండకపోవచ్చు. కొంత వ్యతిరేకత, కొంత అనుకూలత, రెండింటిని సమానంగా చూసే ఓపిక రావాలని భగవత్ ప్రార్థన చేయండి. పెద్దలతో సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి. ఒంటరి నిర్ణయాలు, ఒంటరి పోరాటాలు చేయకండి. మీ వెంట మీ మనసుకు నచ్చిన వ్యక్తులను ముందుకు తీసుకొని వెళ్ళండి. తప్పకుండా సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది. రాజకీయంలో కానీ, ఉద్యోగంలో కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అందరికీ ఇవే సూచనలు. మిథున రాశి వారు లక్ష్మీనారాయణుల ఆరాధన చేయండి. పార్వతీ పరమేశ్వరుల స్తోత్ర పారాయణం చేయండి. మంగళవారం లలిత అమ్మవారిది చేయండి. బుధవారం నాడు విష్ణువుది చేయండి. గురువారం నాడు లక్ష్మీ సహస్రనామం చేయండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు మీకు సంభవిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం, రాశిలో సంచారం చేస్తున్న బుధుడు, 2వ స్థానంలో ఉన్న కుజకేతువులు, వ్యయంలో సూర్య గురువుల యొక్క కలయిక, 11లో శుక్రుడు. లాభస్థాన శుక్రుడు కొంత కర్కాటకంలో ఉన్నటువంటి మీడియా పర్సన్స్కు మంచి అవకాశాలను సృష్టిస్తాడు. మీడియా, టీవీ, అలాగే చలనచిత్రం, నాటక రంగం, ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి అవకాశాలు బాగా ఉంటాయి. కొంత శుక్రబలం, పెళ్ళిళ్ళు కూడా చేయవచ్చు. సరి అయిన ప్రణాళిక పెట్టుకుంటే విజయం మీ చిరునామాగా మారిపోతుంది. మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం. ఎప్పుడు కూడా సందేహాత్మకంగా మాట్లాడడము, సంభాషణల యందు కొంత ఎదుటి వ్యక్తిని నిందించడం, ఈ 2 పనులు చేయకండి. తద్వారా మిమ్మల్ని మీరు చక్కగా ప్రొజెక్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోండి. కానీ ఎదుటి వ్యక్తుల యొక్క నింద కర్కాటక రాశి వారికి చాలా హానిని చేయవచ్చు. సకాలంలో డబ్బు అందుతుంది, డబ్బుకు ఇబ్బంది ఉండదు. కాకపోతే టైం చాలా వృధా చేసుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కాలము, డబ్బు 2 కూడా ఒకటే అన్న ఆలోచన ఉండాలి. ఒకటి వ్యర్థమైనా పట్టించుకోకుంటే ఇబ్బంది పడేది కూడా కర్కాటక రాశి వారే. కొంత వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరు ఇబ్బందులు పెడతారు, వారిని లెక్క పెట్టకండి. మీదైన శైలిలో వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి. సంయమనంతో ఉండండి, సదాలోచన చేయండి, సత్సాంగత్యం పెంచుకోండి. అప్పుడు మీకు సకాలం అనేటువంటిది మీకు బాగుంటుంది. కర్కాటక రాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము, హనుమత్ బడబాణల స్తోత్రము, హనుమత్ దేవాలయ దర్శనము కర్కాటక రాశి వారికి యోగదాయకమైన ఫలితాలు ఇస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న కుజకేతువులు, 12లో బుధుడు, 11లో సూర్య గురువుల యొక్క కలయిక, 10లో శుక్రుడు, అలాగే అష్టమ శని కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. అష్టమ శని, సప్తమ రాహువు. సింహరాశి వారికి ఏమిటి అంటే కొంత బలమైన సంకల్పమే మీకు అవసరం. సంకల్ప బలం లేకుండా కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు, అక్కడ అపజయం పొందుతూ ఉన్నారు. సంకల్పించండి, సంకల్పించిన దానిని కష్టపడి ప్రణాళికాబద్ధం చేయండి. ప్రణాళికాబద్ధం చేసినటువంటి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. ఏకాగ్రత లేకపోతే విద్యార్థులకు నష్టాలు వస్తాయి, వ్యాపారంలో నష్టాలు వస్తాయి, చదువులో కష్టాలు వస్తాయి. గ్రహదోషం కొంత అధికంగానే ఉంది. కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు.
అయితే నిరాశపడకండి, ఉత్సాహం తెచ్చుకోండి, ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. ఒక్కటి మీకు ఏకాదశంలో ఉన్నటువంటి సూర్య గురువుల యొక్క అనుగ్రహ విశేషము చేత అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడతారు. ఉద్యోగం చేసేవారు మిత సంభాషణ చేయండి. ఉద్యోగంలో ఎక్కువగా మాట్లాడకండి, మాట్లాడటం తక్కువ చేయండి, పని ఎక్కువ చేయండి. పై అధికారులతో మీరు సత్సంబంధాలు పెంచుకుంటారు. వ్యాపార పరంగా ప్రయోగాలు చెయ్యకండి, ఉన్న వ్యాపారాన్ని తీర్చిదిద్దుకోండి. ప్రయోగాలకు మాత్రం ఇది సరి అయిన సమయము కాదు. నూతన పెట్టుబడులకు మంచి సమయము కాదు. కొంత బుధ గురువారాల్లో కొంత దూర ప్రయాణాలు ఉండే ఆస్కారం ఉంది. దూర ప్రయాణాలు చేసేవారు భోజనానంతర ప్రయాణాలు చేయటం ద్వారా దోష నివారణ జరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు మంచి సమయము, మంచి కానుకలు పొందుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. సింహరాశి వారు ఆంజనేయ సహస్రనామ అర్చన చేయించుకోండి. బుధవారం నాడు పక్షులకు గింజలను ఆహారంగా వేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసి రావి చెట్టుకు నీళ్లు పోసి పిప్పలాద స్మరణ చేస్తే శని దోషం తొలగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న కుజ కేతువులు 6వ స్థానమైనటువంటి మకరంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు ఈ ఆదివారము. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, సప్తమ శని కొంత కన్యారాశి వారి మీద కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రగతి సాధిస్తారు. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారపరంగా బుద్ధి బలం లేకపోతే నష్టములు తప్పవు. అస్థిరమైన నిర్ణయాలే మీకు ఇబ్బంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. కలహాలకు ఆస్కారం ఉంది. కలహాలు ఎవ్వరితో పెట్టుకోవద్దు. పనిలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడితే వ్యతిరేక ఫలితాలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. కొంత మిత్రుల సలహాలు తీసుకోండి. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఒక విషయం మీద తీవ్రమైనటువంటి కలహం రావచ్చు ఈ వారము. ఆ కలహాన్ని నివారించుకోవాలి అంటే భార్యాభర్తల్లో కన్యారాశి వారు ఎవరైనా ఉంటే వారు తగ్గి ఉండటం చాలా వరకు కూడా మంచి నిర్ణయము. అంటే వాగ్వివాదాలకు తావివ్వకుండగా ఓర్పుతో పనిచేసుకోవటం మీ ముందున్నటువంటి లక్ష్యము. కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా రాజకీయ నాయకులకు స్థిరమైన బుద్ధి వస్తుంది. కన్యారాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శుక్రవారము రాహుకాలంలో దీపారాధన చేయండి. నిమ్మకాయల్లో పెట్టి చాలా మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే చతుర్థంలో చంద్రుడు, పంచమ రాహువు, షష్ఠ శని, అష్టమ శుక్రుడు, భాగ్యంలో సూర్య గురువుల యొక్క కలయిక. తులారాశి వారికి మంచి రోజులు వచ్చాయి. మంచి పనులు జరుగుతాయి. మంచి ఆలోచనలు చేస్తారు. మంచిగా ముందుకు వెళ్తారు. మంచిని కోరుకుంటారు. మంచిని ఇస్తారు. ఏకాగ్రతతో అడుగు వేస్తే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోవటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ రెండే మీకు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రెండు విషయాల మీద దృష్టి పెడితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. క్లిష్ట సమయంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకండి. మాకు ఇబ్బంది ఉంది కదా అనే ధర్మాన్ని విడిచిపెట్టద్దు. ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, ఎటువంటి ఒత్తిడి ఉన్నా ధర్మాన్ని విడిచిపెట్టి మీరు చేసే ప్రతి పని మీకు ఇబ్బందిని కలిగింపచేస్తుంది. కాబట్టి నిరాశావాదం వద్దు, సానుకూలవాదం పెట్టండి. పలాయనవాదం వద్దు. ఎదుర్కొనేటువంటి పరిస్థితులకు తట్టుకునే మనోధైర్యాన్ని సంపాదించుకోవటం తులారాశి వారికి మొదటి నుంచి ఉన్నదే, ఇంకాస్త పెంచుకుంటే సరిపోతుంది. బలమైన ప్రణాళిక, బలమైనటువంటి ఆలోచన సక్సెస్కు చిరునామాగా మారుతుంది. కొందరు మిమ్మల్ని చూసి అసూయ పడతారు. పడనివ్వండి. అది మీకు విజయం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది.
తినకుండగా జాగ్రత్త పడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి సంకటమోచన గణపతి స్తోత్రం చేయండి. అలాగే హనుమత్ బడబానల స్తోత్రము, రామరక్షా స్తోత్ర పారాయణము మీకు రామరక్షని కలిగింపజేస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు, చతుర్థ రాహువు, పంచమ శని, అలాగే సప్తమ శుక్రుడు, అష్టమ సూర్య గురువుల యొక్క కలయిక కొంత వృశ్చిక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు. ఈ వారం ఆర్థిక ఫలితాలు బాగుంటాయి, డబ్బులు చేతికి అందుతాయి. క్లిష్ట సమయంలో కూడా బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. మీ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపారంలో మేలు జరగవచ్చు. అలాగే ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి. కొద్దిపాటి దూకుడుగా ముందుకు వెళ్తే విద్యార్థులు పరీక్షల్లో రెట్టింపు మార్కులు సంపాదన చేస్తారు. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక నష్టాలు మిమ్మల్ని వెంటాడుతాయి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా మాట్లాడటము మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టుగా అవుతుంది. క్రమశిక్షణ, సమయానికి నిద్రలేవటం, సమయానికి నిద్రపోవటం, ఈ రెండు వృశ్చిక రాశి వారికి అవసరం. యుక్తాహార విహారస్య, ఆహారము విహారము రెండు సమయానుకూలంగా ఉంటే వృశ్చిక రాశి వారికి రోగం అనేది ఇబ్బంది పెట్టదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారు శని సంబంధమైన స్తోత్ర పారాయణంతో పాటుగా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, దత్తక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, అలాగే షష్ఠ శుక్రుడు, సప్తమంలో సూర్య గురువుల యొక్క కలయిక, అష్టమ బుధుడు, భాగ్యంలో కుజకేతువులు. ధనుస్సు రాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి వ్యాపారం ఈ వారం యోగంగా వెళ్తుంది. సమయానుకూలంగా వ్యవహరించకపోతే కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ వల్ల సమాజానికి మంచి మేలు జరగవచ్చు. ఉద్యోగపరంగా సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. వారం మధ్యలోనే ఒక పని పూర్తవుతుంది. నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఎవరితోనైనా సరే ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా సంభాషణ చేయండి, ప్రేమను పంచండి, ప్రేమను పొందుతారు. ధనుస్సు రాశి వారు కొంత అలసట, కొంత చికాకు, కొంత అసంతృప్తి, ఇవన్నీ ఈ వారమంతా ఉంటాయి. వాటిని లెక్క పెట్టకండి. ఉత్సాహం తెచ్చుకోండి, ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్లో భాగస్వామితో, భార్యతో, భర్తతో అందరూ కూడా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. ధనుస్సు రాశి విద్యార్థులు బాగా కష్టపడితే సక్సెస్ మీ వెంట ఉంటుంది. ధనుస్సు రాశి వారు కూడా 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడు, ద్వితీయ రాహువు, తృతీయ శని, పంచమ శుక్రుడు, షష్ఠ స్థానంలో సూర్య గురువులు, సప్తమంలో ఉన్న బుధుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. శుభప్రదమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి సొంతమవుతూ ఉన్నాయి. మీ ధైర్యము, మీ స్థైర్యము, మీ ప్రణాళిక ఇవి మిమ్మల్ని అభివృద్ధిలోకి ముందుకు తీసుకొని వెళ్తాయి. ఒక విషయం ప్రకారంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే ఈ వారము ఒక పెద్ద ఆపద నుంచి కూడా బయటపడతారు. మీరు ఏది పడితే అది బంగారం అవుతుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి భాగస్వామ్య వ్యాపారాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తాయి. అదృష్టయోగం సూచనగా ఉంది. స్థిరాస్తులను కొంటారు. స్థిరాస్తుల కొనుగోలు దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పురస్కారాలు,
అన్నీ కూడా పొందే జరుగుతుంది. దీర్ఘకాలిక ఆశయాలు నెరవేరుతాయి. సమాజానికి ఏదో చేయాలనే తపన రాజకీయ నాయకులకు పదవీ యోగాన్ని ఇస్తుంది. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. చిరకాల మిత్రులతో సంభాషణ ఆనందాన్ని ఇస్తుంది. మకర రాశి వారికి ఎటు చూసినా శుభ ఫలిత పరంపర అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము చేసుకోవటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శని, తృతీయ చతుర్థ శుక్రుడు, పంచమ సూర్య గురువులు, షష్ఠ బుధుడు, సప్తమ కుజకేతువుల యొక్క కలయిక కొంత కుంభరాశి వారికి విజయం కష్టంగా ఉంటుంది. ప్రతిభతో పెద్దలను మెప్పించినప్పటికీ పని ఉండదు. కాబట్టి విద్యార్థులు నిరుత్సాహపడకండి. వ్యాపారపరంగా అసంతృప్తి, చికాకు, కొంత పర్యవేక్షణ కొరవడి నష్టాలు పొందుతారు. గృహ నిర్మాణం ఉధృతంగా మొదలుపెట్టినప్పటికీ కూడా అది ఆగిపోవటం కొంత ఇబ్బందిగా ఉంది. వాహన యోగం ఉంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరము. మిత్రుల సలహాలు మీకు బాగానే పనిచేస్తాయి. బలమైన ప్రణాళికతో ముందుకు వెళ్తేనే బాగుంటారు. కొంత ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. దైవ బలం చాలా వరకు కూడా మీకు అవసరము. కుంభరాశి వారు నవగ్రహ శాంతి శనివారం నాడు దశరథ కృత శనైశ్చర స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శని, తృతీయ శుక్రుడు, చతుర్థ సూర్యగురువులు, పంచమ బుధుడు, షష్ఠ కుజకేతువుల యొక్క కలయిక ఒక బలమైనటువంటి కార్యము ఈ వారము పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. అవగాహనతో ముందుకు వెళ్ళండి. అనాలోచితంగా మాట్లాడకండి. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. ఇబ్బందులు ఎదురైనా ఓపిక అవసరం. గ్రహదోషం వల్ల పరిస్థితులు పెద్దగా సహకరించకపోవచ్చు. అయినప్పటికీ నిరాశ వద్దు. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలతో ఓ సమస్య నుంచి బయటపడతారు. మిత్రుల సలహాలు మిమ్మల్ని కింద పడకుండా కాపాడుతాయి. మానసిక ప్రశాంతతను దెబ్బతీసే వ్యక్తులు మీ చుట్టూ చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ స్థిర బుద్ధితో, ఆత్మవిశ్వాసంతో, మితిమీరిన ధైర్యంతో మీరు ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. కాలము కొంత పరీక్ష పెట్టే విధంగా మీకు కొన్ని చూపిస్తూ ఉంటుంది. వాటిని దైవబలంతో ముందుకు తీసుకొని వెళ్ళండి. గ్రహబలము, గృహబలము, దైవబలము, ఆత్మబలము ఈ బలాలు మీకు ఈ వారం అవసరం. అందుకే హనుమతు ప్రార్థన, హనుమతు దేవాలయ దర్శనము మొదలైనటువంటివి చేస్తే ఈ వారము బ్రహ్మాండంగా ఉంటుంది మీనరాశి వారికి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి ఫలితాలు, పరిహారాలు. మీరు బాగుండాలి. ధర్మాన్ని విడిచిపెట్టకండి. ధర్మాన్ని ఆచరించండి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. 12 రాశుల వారు దైవాన్ని నమ్మండి. దైవ ప్రార్థన చెయ్యండి. బాగుంటారు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.